నిత్యమైనవి కాదు. అయితే స్థిరమైనది, నిత్యమైనది పరలోకములో ఆలయం ఉన్నది. అది మహామహిమతో నిండినది, ప్రభావంతో నిండి ఉన్నది. ఆ ఆలయమై ఉన్నట్లుగా నీవు నేను కూడా ఆ ఆలయముగా ఉన్నామని నేను వాక్యం ఇక్కడ సెలవిస్తాను. పుట్టినట్లు మనం చూస్తే మీరు పరిశుద్ధులు అని రాయబడి ఉన్నది. ఏంటంటే మీరు పరిశుద్ధులు అని రాయబడి ఉన్నది. దేని వాక్యం సెలవిస్తా ఉంది ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెనని నేను వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇంకొక చోట దేని వాక్యం సెలవిస్తా ఉంది అని అంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని సూచెదరని దేని వాక్యం సెలవిస్తా ఉంది. హృదయం వ్యాధి కలిగినది, రోగము కలిగినది ఉన్నది కనుక వ్యాధి కలిగినటువంటి ఈ హృదయము, రోగము కలిగినటువంటి ఈ హృదయము దేవునికి ఇవ్వగలిగితే దేహం అనేటువంటి ఈ దేవాలయములో ఆయన ఉంటారు. ఈ దేహం అనేటి ఈ దేవాలయములో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంటారు. కనుక ఈ దేహం ఏమవుద్ది? పరలోకంలో ఒక ఆలయం ఎంత పరిశుద్ధమైనదో ఆ ఆలయం ఎంత పరిశుద్ధమైనది, ఆ ఆలయం మీరై ఉన్నారు అని చెప్తుంది. కనుక మనము కూడా ఆలయమై ఉన్నట్లుగా మనము పరిశుద్ధులుగా జీవించినట్లయితే ఆయన దేహం అనేటువంటి ఈ దేవాలయం ఉండడానికి ఇష్టపడతా ఉంటారు. అలాగే గట్టుగా ఈ దేహం అనేటువంటి ఈ దేవాలయంలో దేవుడు ఉండాలని అంటే మనము ఈ దేహమును పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే నీటి బాప్తిస్మం తీసుకున్నటువంటి మనము ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడితే నీవు నేను ఎలా ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు గురువుగాను, బోధకుడుగాను, దేవుడుగాను ఆయన మనలో ఉండి మనం రేపు చేయబోయే లేకపోతే పాపమును గూర్చి అన్నిటిని కూడా ముందుగానే వాటిని హెచ్చరిస్తూ బోధిస్తూ మనం పరిశుద్ధంగా ఉండాలా లేదా అని ఆయనే మనం నడిపిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ మన పరిశుద్ధ ఆలయముగా ఉంటూ మనలోనికి ఆ దేవుడు ఉండి చివరగా మరణించినప్పుడు మనము ఆ పరలోకములో అనగా దేవుని సన్నిధిలో మనం నివసించడానికి ఆ దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కనుక అట్టి కృప మీకును నాకును ఆ దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్.